హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్ని తెలియజేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్ ఇది జనరల్గా జూనియర్ అడ్వకేట్స్కి, జనరల్ పబ్లిక్కి ఉపయోగపడుతుందనేసి ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ జడ్జిమెంటు సుప్రీంకోర్టు 29 జనవరి 2020లో ఇవ్వడం జరిగింది. సుశీల్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు వారు 2 విషయాలకు సంబంధించి క్లారిటీని ఇవ్వడం జరిగింది. ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, సర్టెన్ టైం వరకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది అనేది ఒకటి. రెండోది, కండిషన్ పెట్టి జడ్జిమెంట్ ఒక యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసి తర్వాత ట్రయల్ కోర్టులో వెళ్ళి సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోండి అని కండిషన్ పెట్టి ఇవ్వచ్చా అనే 2 అంశాల పట్ల సుప్రీంకోర్టు రీసెంట్గా సుశీల్ అగర్వాల్ కేసులో క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అందరికీ తెలుసు, మనం 436 కింద బెయిలబుల్ అఫెన్స్, ఇది ఆటోమేటిక్గా బెయిల్ అనేది గ్రాంట్ చేస్తుంది. 437 నాన్ బెయిల్ అఫెన్స్ కింద మనం అప్లికేషన్ ఫైల్ చేస్తాము. 438 అనేది యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకుంటాం. ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ బుక్ అయిన వెంటనే ఎవరైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళ అరెస్ట్ కాకుండా బెయిల్ అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకొని యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి హక్కు. అదేవిధంగా ఎటువంటి సందర్భాల్లో జనరల్గా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయాలి అనే గైడ్లైన్స్ కూడా మనకి సుప్రీంకోర్టు 1980లో ఇచ్చినటువంటి గుర్బఖ్ష్ సింగ్ సిబ్బా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో అనేది ఒక స్పష్టమైన గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ అనేటివి మనకి రావడం జరిగింది. ఏమిటని, టైం బౌండెడ్గా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడము, అదేవిధంగా కోర్టు సమన్స్ వచ్చేంత వరకే ఈ యాంటిసిపేటరీ బెయిల్ వ్యాలిడిటీ ఉంటుందని చెప్పడము, ఈ విధంగా డిఫరెంట్ వ్యూస్తో కొన్ని జడ్జిమెంట్స్ అనేటివి ఈ కాలంలో మనకి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా సుశీల్ కుమార్ అగర్వాల్ కేసులో ఓవర్ అనేది చేయడం జరిగింది సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్. గతంలో వచ్చినటువంటి 1980లో ఇచ్చినటువంటి గుర్బఖ్ష్ సింగ్ సిబ్బా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ని కూడా ఈ జడ్జిమెంట్లో చెప్పడం అనేది జరిగింది. ఈ జడ్జిమెంట్లో డిస్కషన్ కూడా చేయడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి గుర్బఖ్ష్ సింగ్ సిబ్బా కేసు అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. కాబట్టి ఆ జడ్జిమెంట్ని కూడా దీనిలో డిస్కస్ చేయడం జరిగింది, కోట్ చేయడం జరిగింది, అదే అఫర్మ్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా మనకి 2 అంశాలని ఈ కేసులో క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి, టైం బౌండెడ్గా ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఒక రక్షణ, పౌరులకు రక్షణ అనేది యాంటిసిపేటరీ బెయిల్ అనేది, ఇందులో 2 ఇష్యూస్ని మనకి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి, మీకు ఆ 2 ఇష్యూస్ మాత్రం చదివి వినిపిస్తాను చూడండి. ఒకటి, వెదర్ ద ప్రొటెక్షన్ గ్రాంటెడ్ టు ఎ పర్సన్ అండర్ సెక్షన్ 438 CRPC should be limited to fix a period so as to enable the person to surrender before the trial court seeking trial. కొంత టైం వరకు బెయిల్ ఇచ్చి తర్వాత లోయర్ కోర్టు పోయి సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోండి అని చెప్పచ్చా అనేది ఒకటి. ఈ ఇష్యూ సంబంధించి సుశీల్ కుమార్ అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు వారు క్లారిటీని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా టైం బౌండెడ్గా అనేది ప్రొటెక్షన్ అనేది కరెక్ట్ కాదనేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు, లేదు సమన్స్ సర్వ్ అయ్యేంత వరకు, లేదు ట్రయల్ ఎండ్ అయిపోయేంత వరకు అనేది క్లారిటీ అనేది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తారో ఆ యాంటిసిపేటరీ బెయిల్ యొక్క వ్యాలిడిటీ అనేది అంటిల్ ఎండ్ ఆఫ్ ద ట్రయల్ ఎండ్ అయిపోయేంత వరకు కూడా ఉంటుందనేది ఈ కేసులో సుప్రీంకోర్టు వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు. గతంలో వచ్చినటువంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంటు గుర్బఖ్ష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో వచ్చినటువంటి గైడ్లైన్స్ని కూడా పాటించాలనేది, అవన్నీ కూడా విషయాలని దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఒక క్లారిటీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తాము. అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముందు కూడా కొన్ని ప్రత్యేక కండిషన్స్లో బెయిల్ మూవ్ చేయొచ్చు అనేది ఈ కేసులో మనకి ఈ డిస్కషన్లో కనబడుతుంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ కూడా మనం పెట్టి కోట్ చేసి మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఫైల్ చేయొచ్చు అనే వాటికి మనం ఈ జడ్జిమెంట్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి
అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ అనేది అంటే అరెస్ట్ చేయడానికి అంటే ముందే మనము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఈ జడ్జిమెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాక మునుపు కూడా మనం అప్లికేషన్ మూవ్ చేయొచ్చు. ఒక ప్రత్యేకమైన కండిషన్స్లో అప్లికేషన్ని 438 కింద మూవ్ చేయొచ్చు. జనరల్గా మనకి 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు వారు బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు కస్టడీలో ఉంటే నాన్ బెయిల్ అఫెన్స్లో అతను రిలీజ్ అయ్యేదాని వల్ల కానీ లేదంటే యాంటిసిపేటరీలో కానీ అతని యొక్క మెటీరియల్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఏమి ఉండదని, అదేవిధంగా విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఏమి ఉండదని, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడని కోర్టుని మనం సాటిస్ఫై చేయగలిగితే ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు వారు జనరల్గా ఈ కస్టడీలో ఉన్న వాళ్ళని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యాంటిసిపేటరీలో మనం ఈ అంశాలను చెప్పి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిన వాళ్ళపైన ఈ అంశాలను చెప్పి మనము యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకోవచ్చు. మనకి కొన్ని జడ్జిమెంట్స్ మనకి ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ తెలుసు మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో క్లారిటీ ఇవ్వడం జరిగింది. 7 years పనిషబుల్ అఫెన్సెస్లో 40 minutes సిఆర్పిసి నోటీస్ ఇచ్చి బెయిల్ అనేది స్టేషన్ బెయిల్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఒకసారి యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసితే డస్ నాట్ మీన్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ అనేది జడ్జిమెంట్ మనకి అందుబాటులో ఉంది. అంటే ఒకసారి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి మనం అరెస్ట్ చేయొచ్చు అనేది కాదు అనేది సుప్రీంకోర్టు ఎంసీ అబ్రహాం అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో చెప్పడం జరిగింది. ది రిజెక్షన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ డస్ నాట్ మీన్ దట్ పిటిషనర్ మస్ట్ కంపల్సరీ బీ అరెస్టెడ్. రిజెక్ట్ చేసినారు కాబట్టి అరెస్ట్ చేయాలనేది ఉద్దేశం ఏం లేదనేది కోర్టు వారు ఈ ఏసీ అబ్రహాం అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 376 లాంటి సీరియస్ అఫెన్సెస్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వచ్చు కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో. అది ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ పెండింగ్ ఉండి ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా 90 days అయిపోయి కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా వాటి ట్రయల్కి రాకుండా ఉన్న కేసుల్లో 376 ఐపీసీ లాంటి సీరియస్ అఫెన్సెస్ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వచ్చు అనేది సుప్రీంకోర్టు రహాన్ జనాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2020 సుప్రీంకోర్టు ఎస్సీసీ ఆన్లైన్ 1061 కేసులో చెప్పడం జరిగింది. భద్రేష్ బిపిన్దాయ్ సేతు వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో చెప్పడం జరిగింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్ ఏం కాదనేది కూడా సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అది ఎంపీ అండ్ అనదర్ వర్సెస్ రామ్ కృష్ణన్ అనే కేసులో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనదర్ జడ్జిమెంట్ ఏమంటే సావిత్రి అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే ది అక్యూజ్డ్ లైక్లీ టు బీ అరెస్టెడ్ అనేది ప్రూవ్ చేయాలనేది సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఇది మెయిన్గా మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ కాన్సెప్ట్ ఆన్ యాంటిసిపేటరీ బెయిల్ విషయం పైన. ఎవరైనా సరే మనకి అరెస్ట్కి ప్రొటెక్షన్ అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఉందన్న సందర్భంలో అరెస్ట్ చేస్తారు అన్న సందర్భంలో కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేటెస్ట్గా వచ్చినటువంటి జడ్జిమెంటు క్లారిఫికేషన్ ఇది. అదేవిధంగా స్క్రీన్ షాట్ ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ను కూడా నేను చూపిస్తాను, చూడండి.